హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి భువనగిరి ఉంది కదా, భువనగిరిలో ఉన్నటువంటి యాదాద్రి నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. ఈ యాదాద్రి నరసింహస్వామి ఆలయం అనేది మన హైదరాబాద్లో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు ఒక చిన్న గుట్ట అంటే కొండ ఉంటుంది చూసారా, కొండ రూపంలో ఉండి ఆ గుహలో మనకి నరసింహస్వామి అనేవాళ్ళు ఉండేవారు అనమాట. తన యొక్క ప్రాముఖ్యత పెరిగే కొద్దీ ఇక్కడ ఆ స్వామివారికి ఆలయం అనేది కట్టారు. సో ఈ ఆలయం యొక్క చరిత్ర మొత్తం అయితే నేను ఈ ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం ఈ యాదగిరిగుట్ట అనేది చూసుకుంటే పై బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే మనకి క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో అయినా సరే వెళ్ళొచ్చు అనమాట. అది కూడా కాకుండా మనం ట్రైన్లో వెళ్తాం అనుకుంటే మనకి రాయగిరి అనే స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ రాయగిరి అనే స్టేషన్లో మనం దిగితే రాయగిరి స్టేషన్ నుంచి మనకి నీర్పురం టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనం క్యాబ్స్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే బస్సెస్ ఉంటాయి, మనం బస్సులో అయినా సరే వెళ్ళొచ్చు. లేదా అది కూడా కాకుంటే మనం ఇక్కడ ర్యాపిడో ఉంటాయి కదా, ర్యాపిడోని బుక్ చేసుకుని అయితే మాత్రం ఈ ఏరియాలోకి మనం అయితే వెళ్ళొచ్చు. మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట స్టార్ట్ అవుతాం అనుకుంటే మనకి ఇక్కడ 2 స్టాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మనకి హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గరలో మనకి జేబీఎస్ ఉంటుంది కదా, సో జేబీఎస్ నుంచి బస్సెస్ అనేవి డైరెక్ట్గా యాదగిరిగుట్టకు ఉంటాయి. లేదనుకుంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ క్రాస్ రోడ్ ఉంటుందన్నమాట. ఉప్పల్ క్రాస్ రోడ్కి మనం లోకల్ బస్సు ఎక్కి వచ్చామనుకోండి, ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఎవ్రీ 5 మినిట్స్కి అనేది బస్సు ఉంటుందన్నమాట యాదగిరిగుట్టకి. అదే మనం జేబీఎస్ అని చెప్పినా కదా, జేబీఎస్ నుంచి చూసుకుంటే మనకి ప్రతి అరగంటకు మాత్రమే బస్సు ఉంటుంది, అది కూడా మనకి రష్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మనం చూసుకున్నాం అనుకోండి, బస్సు అనేది మనకి తార్నాక నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి బస్సు అనేది ఖాళీ ఎక్కువ ఉంటుంది, మనం సింపుల్గా జర్నీ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకుంటే ఈ యాదగిరిగుట్ట అనేది మనం బస్సులో వచ్చామనుకోండి, ఈ యాదగిరిలో మనకి 2 బస్ స్టాప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 2 ఏంటంటే మనకి యాదగిరిగుట్ట కొండ ఉంటుంది కదా, కొండ దిగున అనేది మనకి లోకల్ అంటే ఓల్డ్ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి కొండ మీద స్వామివారి దగ్గరికి వెళ్ళే దగ్గర మనకి కొత్త బస్ స్టాప్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఈ 2 బస్ స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ 2 బస్ స్టాప్ నుంచి కూడా మనకి ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. ఈ బస్సెస్ ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ చిన్న మినీ బస్సెస్ అనేవి ఉంటాయి, కొండ మీదకి మినీ బస్సెస్ వెళ్తాయి అనమాట. ఈ బస్సులో మనం చూసుకుంటే నియర్లీ ఒక 40 మెంబర్స్ అట్లా ఎక్కించుకుంటారు. స్టాండింగ్ అయితే మాత్రం ఎవరిని ఎక్కించుకోరు అనమాట. ఇది ఏంటంటే కొండ ఎక్కినప్పుడు ఎవరైనా ఇబ్బంది పడతారని చెప్పేసి అందరూ సిట్టింగ్ మాత్రం ఎక్కించుకొని బస్సులో అయితే తీసుకువెళ్తారు. కొన్ని సార్లు రద్దీగా ఉన్నప్పుడు అయితే కొద్దిమంది స్టాండింగ్ కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే మనకి ఈ రోడ్డును చూసారా, ఇదే రోడ్లో మనకి బోత్వే ఇచ్చాడు అనమాట. ఈ బోత్వే ఏంటంటే మనం ఆ లైన్ నుంచి వెళ్ళాలి, అదే రోడ్ నుంచి రావాల్సి వస్తుంది అనమాట. సో అందువల్ల కొద్దిగా మనం జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది, ఎందుకంటే డౌన్లో వచ్చే వెహికల్ అనేది అన్కంట్రోల్డ్గా వస్తుంది కాబట్టి మనం అప్ ఎక్కే వాళ్ళే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇది కర్వ్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి. మనం చూడండి ఎంత పెద్ద కర్వ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇట్లా మనం కొండ మీదకి వెళ్తున్నప్పుడు అయితే చాలా కర్వ్స్ అనేవి వస్తాయి. ఇది చూడండి, డ్రైవర్ అయితే ఫుల్గా ఒకటే కర్వ్ అనేది పెట్టాడు. మనకి అక్కడ పైన కనిపిస్తుంది చూసారా, అదే ఈ టెంపుల్, మనకి టెంపుల్ అనమాట. ఈ కొండ మీద మనకి చాలా ఆఫీసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇదే కాదు, ఇంకా మనం చూసుకుంటే ఈ టెంపుల్ అనేది మనకి రీసెంట్గా డెవలప్ అనేది చేస్తూ ఉన్నారు. గైస్, మనం చూసుకుంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్లో చూసుకుంటే మనకి ఇట్లా డౌన్ నుంచి చూసుకుంటే టెంపుల్ వ్యూ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఏనుగుల విగ్రహాలు ఇవన్నీ శిల్పకళ చాలా అందంగా మనకు కనిపిస్తుంది. అండ్ టెంపుల్ మనకి రీసెంట్గానే డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట. ఇక్కడ గార్డెన్ కానీ ఇదంటే మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు నేను చుట్టూ ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి ఈ సైడ్ వచ్చానమాట. ఈ సైడ్ మాత్రం వెళ్ళాలనుకుంటే ముందు పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు అండ్ అక్కడ పోలీసులు కూడా ఉంటారన్నమాట. వాళ్ళని అడిగి సైడ్ అయితే రావాలి. మ్యాక్సిమం సైడ్ ఎక్కువ మందిని అయితే పంపించారు, ఆ కింద అయితే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఈ సైడ్ మాత్రం తక్కువ మందే వస్తారనమాట. సో ఈ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అనేది చాలా అందంగా అయితే మనకు కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ. అండ్ ఇదిగోండి, ఈ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ గార్డెన్ ఉంటుంది అనమాట. ఈ గార్డెన్లో కూర్చొని మనం సరదాగా రెస్ట్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ ముందుకు మనకి పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం ఏదైనా వెహికల్ తీసుకొచ్చాం అనుకోండి, ఆ వెహికల్స్ అనేవి మనం అక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ పార్కింగ్ దాంట్లో మనకి ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్కి అయితే మాత్రం ఏ వెహికల్ అయినా సరే మనం ఫ్రీగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి చెయ్యరు పార్కింగ్కి. అండ్ ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, ఈ టెంపుల్ యొక్క గ్రీనరీ మనకి చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు ఇక్కడ ఏంటంటే కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కోతులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఏంటంటే ఏదైనా తిన్న వస్తువు తీసుకొస్తాం కదా, ఆ మధ్యలో తీసుకొని ముందుకైతే పోతుంటాయి అనమాట. సో వీళ్ళందరూ పోతారు అనమాట.
ఇక్కడ చాలామంది పూజారులు ఇక్కడ వాళ్ళు వెహికల్స్ పెట్టుకుంటారు. ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్స్ మాత్రమే వీటి లోపలికి వెహికల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు లోపలికి అలౌ చేయరు. ఇక్కడ పార్క్ చేసిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ టెంపుల్ రిలేటెడ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళవే అనమాట. ఇక్కడ నేను చూడండి, ఈ కోతి కొబ్బరి ముక్క అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరి ముక్కను వీడియో తీస్తున్నాను అనమాట. నన్ను చూసి ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్ళిపోయింది. అండ్ ఇంకపోతే ఇప్పుడు అది టెంపుల్ మీదకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా ఫాస్ట్గా అయితే అది పాక్కుంటూ అయితే టెంపుల్ ఎక్కేస్తుంది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. సో చూడండి, ఇప్పుడు జంప్ చేస్తుంది అది. చూడండి ఎట్లా జంప్ చేసింది. ఇట్లా జంప్ చేసుకుంటూ అయితే మొత్తం అది టెంపుల్ మీదకి అయితే ఎక్కేస్తుంది. ఇక్కడ 2 కోతులు ఉన్నాయి. ఈ 2 అయితే మాత్రం ఒకదానికొకటి పోటీ పడి అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ అనేది చూసుకుంటే ఈ టెంపుల్ చుట్టూ మనకి ఇట్లా ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఆర్కిటెక్చర్ మనకు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ పైన కూడా మనకి సెక్యూరిటీ పర్పస్లో గ్రిల్స్ అనేది చాలా ఎక్కువగా అయితే పెట్టారు. ప్రతి ప్లేస్లో చూసుకున్నా సరే, ఎవరైనా సరే లోపలికి వెళ్ళినా సరే వాళ్ళు కిందకి పడిపోకుండా అయితే మాత్రం గ్రిల్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం పొరపాటున పడిపోయినా సరే అవి ఆపుతాయి. అండ్ ఇంకోటి అంటే మనకి టెంపుల్ చుట్టూ చూస్తే ఆర్కిటెక్చర్ మనకు చాలా అందంగా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ టెంపుల్లో. టెంపుల్ లోపలికి మనం వెళ్తున్నాం అనుకుంటే టెంపుల్ లోపల గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడిలో మనకి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అనేవి ఎలా ఉండదు అనమాట. మనం ఏదైతే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ తీసుకొచ్చామనుకోండి, బయట అయితే పెట్టేవలసి ఉంటుంది అనమాట. మనకు లోపలికి అయితే అలౌ చేయరు వీళ్ళు. మనం మనతో పాటు చెప్పులు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చెప్పుల స్టాండ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ అది కాకుండా మనకి ఏదైనా లగేజ్ తీసుకొచ్చామనుకోండి, సో లగేజ్ పెట్టుకోవడం కోసం చెప్పేసి మనకి లాకర్స్ అనేవి కూడా ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మన ఫుడ్ విషయంలో మాత్రం ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ కొండ దగ్గర మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చాలా హోటల్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట మనకి. మనం ఇక్కడ స్టే విషయంలో కూడా కావాలన్నా సరే ఈ కొండ దిగువలు అయితే మనకి హోటల్స్ అనేవి ఉంటాయి. కొండ మీద అయితే మనకి ఏమైనా హోటల్స్ అయితే ఉండవు, కానీ మనకి కొండ కింద హోటల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఒక పర్పస్లో వచ్చి ఒక 2 days 3 days అట్లా మన ఇష్టం ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనమాట. ఇక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకొని కొండ కింద అయితే రూమ్స్ ఉంటాయి, మనం అందులో బుక్ చేసుకుని అయితే ఉండొచ్చు అనమాట. ఫుడ్ విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది మనకి నార్మల్ కాస్టే ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా పల్లెటూరు టైపే. మనకి భువనగిరి అనేది మనకి సిటీకి అవుట్స్కట్లో ఉంటుంది అనమాట. సో అందువల్ల ఫుడ్ అనేది మనకి అంత ఎక్కువ కాస్ట్ అయితే ఏమి ఉండదు. మనం పూజ సామాగ్రి అనేది చూసుకుంటే మనకి కొండ పైన దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొండ కింద కూడా దొరుకుతాయి అనమాట. మనం మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం మనీ తీసుకొస్తాం కదా, మనీ తీసుకొచ్చినప్పుడు అయితే మాత్రం ఈ కొండ మీద మనకి ఏటీఎం అనేది అవైలబిలిటీ అయితే లేదనమాట. సో నేను చాలా అయితే ఇక్కడ అదే ఇబ్బంది పడ్డాను. నేను తీసుకొచ్చినప్పుడు మనీ అనేది సరిపోలేదు. పైకి వచ్చి చూసేసరికి మనకి ఇక్కడ మనీ అవైలబిలిటీ లేదనమాట, ఏటీఎం పెట్టుకోవడానికి ఏం లేదనమాట. సో ఆ టైంలో నేను మళ్ళీ అక్కడ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ వారికి కొంత ఎక్స్ట్రా మనీ ఇచ్చేది నేను మనీ తీసుకున్నాను అనమాట. సో మీరు అట్లా ఇబ్బంది పడకుండా ఉంటారంటే ఏం చేస్తారంటే, మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడే ఎక్స్ట్రా కొద్దిగా మనీ అయితే పట్టుకొని రావడం చాలా సేఫ్ అనమాట. మనం ఎందుకంటే ఏదైనా ఐటెం కనిపించింది కొనాలనుకున్నప్పుడు మనకి మనీ సరిపోలేదు అనుకోండి, అక్కడ మనకి పైన ఏంటంటే ఏటీఎం అనేది లేదనమాట. టెంపుల్ దగ్గర కింద మాత్రం మనకి బస్ స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడ మాత్రం మనకి ఏటీఎం అనేది అవైలబిలిటీ ఉంటుంది, పైన అయితే మాత్రం లేదు ఇక్కడ. గైస్, మనం చూసుకుంటే ఈ టెంపుల్ అనేది మనకి ఎప్పుడు రద్దీగానే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గోల్డ్ కలర్ కోటింగ్తో మనకి ఇట్లా వే అనేది ఉంటుంది అనమాట. మనం ఇట్లా క్యూ అనేది ఇక్కడ చూడండి, గోల్డ్ కలర్ క్యూ దాంట్లో మనకి మనుషులు అనేవాళ్ళు కనిపిస్తున్నారు, చూసారా? ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ అనేది ఉంది. మనం మ్యాక్సిమం దర్శనం అనేది చూసుకుంటే నార్మల్ టైంలో మనకి ఒక 1 hour అట్లా పడుతుంది అనమాట. అదే కొద్దిగా ఏదైనా పండగలు అట్లాంటి టైంలో చూసుకుంటే మనకి దర్శనం అనేది కొద్దిగా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. నార్మల్ టైం అయితే మాత్రం ఒక 1 hour 1.5 hour అయితే మాత్రం కంప్లీట్ అయిపోతుంది దర్శనం మనకి. ఈ టెంపుల్ లోపల మనం వచ్చామనుకోండి, ఈ టెంపుల్కి రైట్ సైడ్లో మనం దీపం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక చిన్న గది లాంటిది ఉంటుంది అనమాట. మనం దీపం అనేది అక్కడే పెట్టుకోవాలి. అండ్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉంటుంది, ఆ ప్లేస్లో మాత్రం మనం కొబ్బరికాయలు కొట్టాలి. సో లోపలికి అయితే మాత్రం ఎటువంటి కొబ్బరికాయలు కొట్టడానికి అలా ఎలా అయితే ఉండదన్నమాట. మనం లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం ఆ టెంపుల్ లోపల మొత్తం మనకి ఏసీ అనేది పెడతారనమాట. సో చల్లగా ఉంటుంది, ఎందుకంటే అదొక గృహ అని చెప్పినా కదా, ఆ గృహలో మనకి ఏంటంటే ఈ ఆలయం అనేది నిర్మించారనమాట, గృహను ఇంప్లిమెంట్ చేసేసి. సో అక్కడ మనకి ఈ టెంపుల్ అనేది లైటింగ్లో కానీ మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే నైట్ టైం అనేవారు ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో వెళ్తారనమాట. లైటింగ్లో మనకి ఈ టెంపుల్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ చాలామంది ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటుంటారు అనమాట. మనం ఏదైనా సరే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ టెంపుల్ వచ్చి మ్యారేజ్ అయితే చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చూసుకుంటే మనకి చుట్టూ ఆకాశం వెనకల అందంగా కనిపించి ఈ సీనరీలో మనకి టెంపుల్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మనకి కళ్యాణం కట్ట ఇవన్నీ కిందే ఉంటాయి అనమాట. సో ఎవరైనా సరే మొక్కులు ఉన్నాయి అనుకోండి, ఆ మొక్కులు అనేవి కింద తీర్చుకొని అయితే పైకి రావచ్చు అనమాట. అక్కడ కూడా మనకి ఫ్రీ బస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది.
అక్కడ మనము బస్సు ఎక్కితే వాళ్ళు తీసుకెళ్తారనమాట కళ్యాణ గట్ట దగ్గర. అక్కడ మనం హెయిర్ అనేది తీపించుకొని మళ్ళీ పైకి అయితే దేవుడి దగ్గరికి రావచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రసాదం అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ప్రసాదానికి టికెట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. పులిహోర ఉంటుంది, లడ్డు కూడా ఉంటుందన్నమాట. సో ఈ 2 ప్రసాదాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ అదే కాకుండా మనకి స్వామివారికి ఇంకా దేవుడి దగ్గర చీరలు పెడతారు కదా. సో దేవుడి దగ్గర చీరలు పెట్టుకుని ఉంటాయి కదా, ఆ చీరలు అనేవి మనకి ఇక్కడ అమ్ముతారు అన్నమాట. సో వాటిని కూడా మనం కొనుక్కోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్కి మనం చూసుకుంటే ప్రతిరోజుకి 5,000 నుంచి 8,000 మంది అయితే వస్తూ ఉంటారు అన్నమాట. అండ్ అదే కాదు గైస్, మనం వీకెండ్స్ చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఒక 20,000 మెంబర్స్ అట్లా వస్తూ ఉంటారు. అండ్ ఇంకా పండగ టైం అయితే మాత్రం ఈ టెంపుల్ అనేది ఖాళీ అయితే ఉండదు అనమాట. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అనేది మనం చూసుకుంటే మనకి త్రేతాయుగం ఉంది కదా, ఆ త్రేతాయుగంలో యాదాద్రి అనే మహర్షి ఉండేవాడు అనమాట. అతను ఒక గొప్ప ఋషి అనమాట. అతను ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామి వారి కటాక్షంలో గృహ లోపల ఒక తపస్సు అనేది చేస్తాడనమాట. తన భక్తితో సంతోషించి నరసింహస్వామి ఉంటాడు కదా, అతను తన ముందు అయితే ప్రత్యక్షం అవుతాడు అనమాట. తను ప్రత్యక్షమైనప్పుడు ఏంటంటే 5 రూపాయల ప్రత్యక్షం అవుతాడు అనమాట. అవి ఏంటంటే శ్రీ జ్వాల నరసింహ రూపము, అండ్ ఇంకోటి గండబేరుండు రూపం అనమాట. ఇంకోటి ఏంటంటే శ్రీ యోగానంద స్వామి ఉంటాడు కదా, సో యోగానంద రూపంలో మనకి ప్రత్యక్షం అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీ ఉగ్ర నరసింహస్వామి రూపంలో మనకి ప్రత్యక్షం అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఇట్లా 5 రూపంలో తనకి ప్రత్యక్షం అనేది అవుతాడు అనమాట. ఈ ఆలయం యొక్క పురాణం ఏంటంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, విజయనగర సామ్రాజ్యం యొక్క రాజు. సో తను ఏంటంటే తను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా సరే ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ గృహం ఉంది కదా, ఈ గృహంలో ఉన్నటువంటి నరసింహస్వామి అయితే మొక్కుకునేవాడు అనమాట. తను అట్లా మొక్కుకొని వెళ్ళిన ప్రతిసారి కూడా తనకు విజయం అనేది వరించేదన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఏదైనా మొక్కుకొని వెళ్ళాము అనుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మనకి విజయం అనేది చేకూరుతుంది అని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క నమ్మకం అనమాట. ఇక్కడ ఈ యాదగిరి గుట్ట యొక్క శిల్పకళను చూసుకుంటే కాకతీయులు మరియు చాళుక్యులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క శిల్పకళ అనేది ఉంటుంది. మనకి ఓయసాల పల్లవులు ఉంటారన్నమాట. వీళ్ళ శిల్పకళ అనేది మనకి చాలా ఎక్కువగా అయితే మనకి ఈ యాదగిరి గుట్టలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. యాదగిరి గుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది కదా, ఈ ఆలయం యొక్క నిర్మాణం చూసుకుంటే మనకి 2 లక్షల టన్నుల కృష్ణశిలను అయితే ఉపయోగించారనమాట. ఈ రాయి అనేది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఉంది కదా, ఆ ప్రకాశం జిల్లాలోని గురిజేపల్లి గ్రామంలో అయితే మనకు దొరుకుతుంది. అదే కాకుండా మనకి గుంటూరు జిల్లాలో కూడా మనకి ఈ కృష్ణశిల అనేది లభిస్తుంది అనమాట. ఈ గుంటూరు జిల్లాలో మనం చూసుకుంటే కుమ్మవారిపాలెం అనే గ్రామం ఉంటుంది అనమాట. ఆ గ్రామంలో కూడా మనకి ఈ కృష్ణశిల అనేది లభిస్తుంది. ఈ టెంపుల్ని మనం చూసుకుంటే 2016లో మనకి మన సీఎం ఉన్నారు కదా, సీఎం కేసీఆర్ వచ్చేసి మనకి ఈ పునర్నిర్మాణం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. 5 ఏళ్ళలో ఈ ఆలయం అయితే నిర్మాణం చేశారు. ఈ టెంపుల్ యొక్క నిర్మాణం మనం చూసుకుంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి 200 కోట్లు అనేవి ఖర్చు అయ్యాయి అనమాట. ఇదేంటంటే మనకి ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా అయితే ఫేమస్ అనేది చెందిందనమాట. ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏంటంటే మొత్తం మన రాతితో నిర్మించారు కదా, సో అందువల్ల మనకి చాలా ఫేమస్ అయింది. ఇందుకు తగ్గట్టుగానే మనం ఈ గుడిలో చూసుకుంటే ప్రత్యేకమైన కృష్ణశిల ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే వెంచేపు మండపం ఉంటుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు కదా, సో బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం కోసం అని చెప్పేసి బ్రహ్మోత్సవ మండపం అనేది నిర్మించారనమాట. అండ్ అది కాకుండా మనకి అష్టభుజి ప్రాకారం మండపం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి అట్రాక్షన్గా అయితే మనకి ఈ టెంపుల్లో కనిపిస్తాయి. ఈ టెంపుల్ అనేది మనం చూసుకుంటే రీమోడలింగ్ అనేది చేశారనమాట. ఈ టెంపుల్లో మనకి ఒక గుహలో ఉంటుంది, మీకు చెప్పినా కదా స్టార్టింగ్లో. ఈ టెంపుల్ అంటే ఒక గుహ అనమాట. ఆ గుహలో మనకి స్వామివారి విగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఏంటంటే అంతరాలయం మాత్రం సేమ్ అట్లానే ఉంచారు. ఈ చుట్టూ ఉన్న టెంపుల్ ఉంటుంది కదా, ఈ టెంపుల్ మాత్రం మన భక్తులు ఉంటారు కదా, భక్తులు అనే వాళ్ళు సులభంగా లోపలికి వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉండే విధంగా అయితే మాత్రం ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ టెంపుల్ ఏంటంటే ఇంతకుముందు మనం చూసుకుంటే గతంలో 10,000 మంది భక్తులు రావడానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఇది పెంచడం వల్ల మనకి మినిమం 40 నుంచి 50,000 మంది అయితే వచ్చి వెళ్ళొచ్చు దీన్ని చూసుకుంటూ. అండ్ ఇంకొకటి మనం ప్రధాన ఆలయం ఉంది కదా, ప్రధాన ఆలయం మనం చూసుకుంటే ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. అండ్ బలిపీఠం ఉంటుంది. అండ్ ఇంకొకటి గరుడు ఆలయం ఉంటుంది. అండ్ ఇంకా ఆండలమ్మవారి యొక్క గుడి అనేది ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఆంజనేయ స్వామివారి ఆలయాలు అనేవి మనకి ఈ లోపలైతే ఉంటాయి. ఈ ఆలయం యొక్క దర్శనం మనం చూసుకుంటే ఈ ఆలయం లోపలికి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే తూర్పు ద్వారం గుండా లోపలికి అనేది వెళ్తాం అనమాట. మనం తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పడమట మనకి రాజగోపురం ఉంటుంది అనమాట. అటువైపు నుంచి మనం బయటికి అనేది వస్తాము. ఇక్కడ
మనం ఈ టెంపుల్ దర్శనం చూసుకుంటే మనం టికెట్స్ కావాలంటే మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా సరే వీఐపీ టికెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం వీఐపీ టికెట్స్ అనేవి అక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు, ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి ఇక్కడ నార్మల్ జనరల్ దర్శనం ఉంటుంది అనమాట, సర్వదర్శనం. సో సర్వదర్శనం అని చెప్పేసి దాంట్లో కూడా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. సర్వదర్శనం అనేది కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. ఈ టెంపుల్ యొక్క టికెట్ కాస్ట్ చూసుకుంటే మనకి మనం 300 రూపీస్ ఉన్నది ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే 150 రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఈ టికెట్స్ అనేవి yadadri-temple.telangana.gov.in అయితే మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ టెంపుల్కి ఏమైనా డొనేషన్స్ ఏమైనా చేయాలనుకున్నా సరే సేమ్ ఇదే వెబ్సైట్ నుంచి వెళ్ళి అయితే మాత్రం ఈ టెంపుల్కి మనం డొనేషన్స్ అనేవి కూడా చేయవచ్చు. చాలామంది ఏంటంటే ఇది టెంపుల్ చాలా ఫేమస్ కదా, ఈ టెంపుల్ దగ్గరలో చూసుకుంటే పూజలు అనేవి చేస్తూ ఉంటారు అనమాట. మనం యాదాద్రిలో మనం పూజలు అనేవి చేసాం అనుకోండి, స్కూటర్కి అయితే 300 రూపాయలు అనేది తీసుకుంటారు అనమాట. అండ్ కారు బస్సు ఉంటాయి కదా, వీటికి 400 రూపాయలు 500 రూపాయలు తీసుకుంటారు అనమాట. అండ్ లారీలు కానీ ట్రాక్టర్స్ కానీ ఉంటాయి కదా, వాటికైతే మాత్రం 1000 రూపీస్ అనేది తీసుకుంటారు ఇక్కడ పూజ చేయడానికి. అండ్ మనం ఈ టెంపుల్లో చూసుకున్నట్లయితే నిత్య పూజలు ఉంటాయి కదా, నిత్య పూజలు అనేవి జరిపించడానికి అని చెప్పేసి 15,000 రూపాయలు అనేది చెప్పేసి ఛార్జ్ చేస్తారన్నమాట. అండ్ అదే కాదు మనకి అష్టోత్తర ఘటాభిషేకం ఉంటుంది కదా, ఈ ఘటాభిషేకానికి అయితే 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా, ఆ వ్రతం అనేది మనం ఇక్కడ చేయాలనుకుంటే మాత్రం 800 రూపాయలు అనేది ఛార్జ్ అనేది చేస్తారనమాట. అండ్ దర్బార్ సేవ ఉంటుంది కదా, దర్బార్ సేవకి అయితే మాత్రం ఇక్కడ 516 రూపాయలు అనేది ఛార్జ్ అయితే చేస్తారనమాట. అండ్ ఇంకోటి స్వర్ణ పుష్పార్చన ఉంటుంది కదా, ఈ ఆలయంలో స్వర్ణ పుష్పార్చనకి అయితే మాత్రం 600 రూపాయలు అనేవి ఛార్జ్ అనేది చేస్తారు. ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం అనేది మనం చూసుకుంటే తెలంగాణలోనే స్వయంభూ క్షేత్రంగా అయితే చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే మార్నింగ్ 4 AM అయితే టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ 4 AM నుంచి ఇది 9:30 PM వరకు అయితే టెంపుల్ అనేది ఓపెనింగ్లో ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో మనం చూసుకుంటే అన్నభోగములు అనేవి పెడుతూ ఉంటారు. ఆ టైంలో మనకి దర్శనం అనేది కొద్దిసేపు అయితే ఆపుతారనమాట. కానీ మిగిలిన టైంలో అయితే మాత్రం టెంపుల్ లోపలికి దర్శనం అనేది ఎప్పుడైతే అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో మనం ఏ టైంలో అయినా సరే వెళ్ళైతే దేవుని యొక్క దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. దర్శనం అనేది టైమింగ్ అనేది మనకి ఏంటంటే రద్దీ బట్టి అయితే చేంజ్ అయిపోతుంది. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే రద్దీ తక్కువగా ఉన్నప్పుడు మనకి దర్శనం అనేది కొద్దిగా వేగంగా జరుగుతుంది, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే దర్శనం టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ తట్టు కూడా చాలామంది చాలా లాంగ్ నుంచి వస్తారు కదా, సో స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్వామివారిని మనస్ఫూర్తిగా చూడాలి, మనస్ఫూర్తిగా తమ కోరికలు అనేవి కోరుకోవాలని చెప్పేసి స్వామివారి దగ్గర కొద్దిగా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మనం పైన కూర్చోవడానికి కూడా విశాలమైన ప్రదేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నా సరే ఈ కొండ కింద వచ్చేసరికి ఈ చుట్టూ ఉన్న వాతావరణం అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ కంటే ఇక్కడ మనకి మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల మీద నుంచి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. మెట్ల మీద నుంచి మనం వెళ్తున్నామంటే అక్కడ స్వామివారిని మొక్కుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. చాలామంది ఏంటంటే స్వామివారిని చాలా కోరికలు కోరుకుంటారు అనమాట. అంటే తమ కోరికలు నెరవేరితే ఇట్లా మోకాల మీద కొండకు వస్తామని చెప్పేసి, లేదనుకుంటే ప్రతి మెట్లకి ఇట్లా బొట్లు పెడతామని చెప్పేసి చాలా రకాలుగా చాలామంది కోరుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఆ పూజలను చేస్తూ ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదాద్రి నరసింహస్వామి గురించి అయితే ఫుల్ వీడియో తెలుసుకున్నాం కదా. అండ్ ఇవే కాదు, మన హైదరాబాద్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ అయితే ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే వీడియోస్ వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.